RGR9 న్యూస్ కి స్వాగతం. కానీ ఇలా అనేక చెప్పుకుంటూ పోతే అన్ని చోట్ల కానీ మీ వర్గాల వాళ్ళు అంటే వైసీపీలో చెందిన కొంతమంది నాయకులు కబ్జా చేసుకొని వెన్నుపోటు పొడిచింది ఎవరు? అదేవిధంగా ఈరోజు లిక్కర్ మాఫియా తీసుకుంటే మనం రోజు కథలుగా టీవీల్లో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా సంచలనాలు ఈరోజు బయట పెడుతున్నారు. లిక్కరు మద్యం సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్నే నీవు చీప్ లిక్కర్ అన్ని అనేక లోకల్ బ్రాండ్లు తీసుకువచ్చి వేల కోట్లు ధనార్జన చేసి మద్యం ప్రియులకు వెన్నుపోటు పొడిచింది ఎవరని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగాలకు ఆశలు కల్పించి 2019 నుంచి 24 వరకు వాళ్ళకి ఎటువంటి జాబులు లేకుండా నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచింది మీరా అని నేను అడుగుతున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎన్నో ఉన్నాయి. ఈరోజు మీరు 25 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఆనాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చి కనీసం 5 లక్షల ఇండ్లైనా మీరు కట్టించారా? ఇది వెన్నుపోటు కాదా? అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం జగనన్న కాలనీ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చోట్ల భూమిని తీసుకొని దాంట్లో ఎంత అవినీతి జరిగింది, కనీసం కొన్ని ఇండ్లైనా మీరు కట్టించారా అని చెప్పి ఇది వెన్నుపోటు కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది వెన్నుపోటు కాదు, వెన్నుపోటు విముక్తి దినోత్సవంగా ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇదొకటే కాదు, జగన్మోహన్ రెడ్డి ముసలి వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లు కూడా 1000 పెంచడానికి ఆయన 5 సంవత్సరాల కాలం తీసుకొని అవ్వలకు తాతలకు వెన్నుపోటు పొడవలేదా? అదేవిధంగా ఎన్నో రకాలుగా ఇట్లాంటివి ఈరోజు నిరుద్యోగులైతేనేమి అన్ని వర్గాల వాళ్ళని కరెంటు బిల్లులు పెంచడం, పెట్రోల్ బిల్లులు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అవేమి మాట్లాడకుండా ఉండడం, ఏ వర్గం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఆయన పీరియడ్లోన? ఇంకా రాజధాని అంటారా? రాజధాని నిర్మాణాన్ని చేపట్టడానికి ఆయనకి ఇష్టం లేకుండా 3 రాజధానులు అని చెప్పి కథలు చెప్పి 5 సంవత్సరాల కాలం వెళ్ళబుచ్చింది ఆయన కాదా? విశాఖను రాజధాని చేస్తానని చెప్పి విశాఖలో ఉండే భూములన్నిటినీ వాళ్ళ అనుచరులతో కబ్జా చేసి విశాఖ పరువును తీయడం వెన్నుపోటు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ పోతే రోజుకొకటి గంటకొకటి ఆయన చేస్తూనే ఉన్నారు. ఈరోజు నిజంగా చెప్తున్నాను, ట్యాబుల దగ్గర నుంచి నాడు నేడు కింద ఫ్యాన్లు ప్రతి ఒక్క దాంట్లో స్కామ్, ప్రతి దాంట్లో స్కామ్. ఇట్లాంటి స్కాములు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కబ్జాలు చేశారు. ఇవన్నీ కూడా ఆయన ప్రజలు చూసి భయభ్రాంతులకు గురై ఇతనే కంటిన్యూగా ఉంటే మనం ఇంకా బతకలేమనే పరిస్థితుల్లోన జూన్ 4వ తారీఖున ప్రజలందరూ కూడా ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి మాకు వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చెప్పి వెన్నుపోటు విముక్తి దినోత్సవంగా ప్రజలు జూన్ 4వ తారీఖున జరుపుకున్నారు. అది ప్రతి ఏటా జరుపుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు ఆశీర్వాదం ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆయన కొన్ని లక్షల కోట్ల అప్పు చేసి అభివృద్ధి అనేది ఆయన చేయకుండా గాలికి వదిలేశాడు. మరీ ముఖ్యంగా పంచాయతీలను దాదాపుగా 33,326 గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశాడు 5 సంవత్సరాల కాలంలోన. 73-74 అమెండ్మెంట్ క్రింద కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను దాదాపుగా 8,900 కోట్ల నిధులను ఆయన పక్కకు మళ్లించి పంచాయతీలో నిర్వీర్యం చేశాడు. ఒక్క రోడ్డు కూడా వేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది గ్రామ ప్రజలకు నీవు వెన్నుపోటు పొడిచినట్టు కాదా? ఈరోజు పంచాయతీ సర్పంచులకు వెన్నుపోటు పొడిచినట్టు కాదా? ఎంపీటీసీలకు వెన్నుపోటు పొడిచినట్టు కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వర్గం వాళ్ళకి, ఎన్నో వర్గాల ప్రజలకి ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు వెన్నుపోటు దినోత్సవం ఏం మొహం పెట్టుకొని జరుపుకుంటావయ్యా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిజంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటే మీ మొహాన ప్రజల